ఆ పిల్లకి పంపిస్తే సరే, ఆ పంపించడం అది ఏం చేశాడో, అతనికి ఏం పుట్టుకొచ్చిందో, ఇన్ని రోజుల వరకు బాగానే తిప్పాడు పిల్లకి. ఒక్కరోజే గ్యాప్ ఆ పిల్లకి శవంని పట్టుకుని నా చేతికి ఒప్పు చెప్పాడండి. నా చేతికి చెప్పాడు. ఇలా 10 గంటలకు ఫోన్ చేసి పిల్లకి ఒంట్లో బాగాలేదు, చాలా సీరియస్ గా ఉంది అనుకునంటే, బాగానే ఉంది కదా పిల్లకి, నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ కానీ తీసుకెళ్ళావు బాగానే ఉంది, మళ్ళీ సీరియస్ ఎందుకు అయ్యింది అనుకునంటే, లేదు సీరియస్ గా ఉంది అనుకుంటే ఒక్క చుట్టూ ఫోన్ ఇవ్వు, ఆ పిల్లకి ఇవ్వు, నేను మాట్లాడతాను అనుకుని చెప్పాను. అయినా సరే అతను మాట్లాడే పరిస్థితి లేదు అనుకునంటే అప్పటికి నా గుండె పగిలిపోయింది. మాట్లాడలేదు, చంపేసి మూల పడేశాడు. కాళ్ళు చేతులు ఏకము ముద్దయిపోయినాయి, కర్ర కట్టేసింది ఏకము. ఎప్పుడు చచ్చిపోయిందో, ఎప్పుడు చంపేశాడో తెలియదు. ఏం చేశాడు పోస్ట్ మార్టం తేలింది. అయితే అప్పటికి మేమేం చేసాం, పట్టుకుంటే ఇలాగ మూతి పట్టుకుంటే రక్తం కారిపోతుంది, చెయ్యి పట్టుకుంటే రక్తం కారిపోతుంది, ముక్కంట నోరంట రక్తం కారిపోతుంది. ఈ గుండె అయితే ఏకం మెత్తగా అయిపోయింది. ఎంత బాధాడో ఆ గుండె మీద తెలియదు. ఆ గుండె అయితే మెత్తగా అయిపోయింది. ఎందుకు ఇలాగ ఒక్కరోజు చనిపోతే ఏ పిల్లైనా ఇలాగ అవ్వదు కదా, ఏ పిల్ల చనిపోతే కళ్ళు తిరిగిపోయి. నేను చెప్పాను, ఏమైంది పిల్లకి, ఏమైంది, ఎందుకు ఇలాగ చేసావు అనుకునంటే, పిల్లకి కళ్ళు తిరుగుతున్నాయి అన్నది, గుండెల నొప్పి అన్నది, కడుపుల నొప్పి అన్నది. సరే, అక్కడ కాడ నుంచే నేను పెద్దగా పట్టించుకోలేదు, నేను హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేదు. మీ లేడీస్ నేను ఎలా తీసుకెళ్తాను హాస్పిటల్కి, మీరు దగ్గరికి వచ్చి నేను తీసుకెళ్తాను అనుకున్నాను నేను హాస్పిటల్కి, అందుగురించి నేను తీసుకెళ్ళలేదు, మీ దగ్గరికే నేను తీసుకుని వస్తున్నాను, ఈ మధ్యలో చెడిపోయింది అనుకున్నాను అంటున్నాడు అతను.